లైఫ్లో సమయం విలువ మనకు చాలా అత్యవసరం. సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏ సమయాన్ని వృధా చేయకూడదు. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ పక్క మీదకి వెళ్ళేంత వరకు రేపు నేను ఏం చేయాలి అనేది ముందే ప్రీ ప్లాన్ ఉండాలి. రేపు మనం ఏం పని చేయాలి, ఏ టైంకు ఏ పని చేయాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అందరికీ చూడండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడో పేరు విన్నారా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 సంవత్సరంలో మార్చి 14వ తారీఖున పుట్టిన వ్యక్తి. అతను 1879 మార్చి 14 జన్మించాడు. అతను ఒక గొప్ప సైంటిస్టు. అతను చనిపోయిన తర్వాత ఏంటి, అతను ఆ రోజుల్లోనే అంత పెద్ద సైంటిస్ట్ అయ్యాడంటే అతని మెదడు యొక్క ప్రభావం ఏంటి అని ఎన్నో దేశాలు అతని మెదడుని పీసెస్ ముక్కలుగా చేసి దాన్ని వాళ్ళు వెరిఫై చేశారు. ఏం చేసినా, ఏ దేశం ఏం చేసినప్పటికీ అప్పుడేముంది, అతనికి మనకున్నట్టే ఉంది. మనకున్న మాదిరిగా సాధారణ మైండే, కానీ ఆ మైండ్ తోటి థింకింగ్ ఆ విధంగా చేసింది ఆయన. అందరికీ మైండ్ ఒకే తీరు ఉంటుంది, అర్థమైందా? కానీ ఆ మైండ్ని, ఆ మెదడుని మనం ఏ విధంగా ఆలోచించుకుంటూ పోతే ఆ స్థాయికి వెళ్తాం. దిగజారిన విధంగా ఆలోచిస్తే దిగజారిన విధంగా వెళ్తాం. ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తే ఎదుగుదలకు వెళ్తాం. మరి అలాంటప్పుడు మీకు మ్యాథ్స్లో పై అనేది అక్షరం వస్తుంది సార్. మ్యాథ్స్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పై? పై అంటే ఏంటి, దాని ఫార్ములా ఏంటి? 22/7. 22/7. 22/7 3.14. 3.14. 3 means March. 3 means March. 14 means March 14 డే. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క జయంతిని పైగా మార్చారా? ఏదైనా విస్తీర్ణమైన కొలిచేటప్పుడు ఏంది, విస్తీర్ణం పైతోటగా స్టార్ట్. మరి అలాంటప్పుడు వాళ్ళు తన మేధస్సుని ఆ విధంగా ఆలోచించి అంత పై స్థాయికి వెళ్ళిపోయారు. మరి మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలా వద్దా? అందుకనే టైంని ఎప్పుడు వృధా చేయకండి. సమయాన్ని మొబైళ్ళ కోసం వాడకండి, ఎదుగుదల కోసం వాడండి. నేను ఏం చేయాలి, నేను ఇక్కడ భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఫలానా వాళ్ళు చూడండి, భారతదేశంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 140 కోట్ల మంది ఉన్నారు, అవునా? ఈ 140 కోట్ల మందిని మనం గుర్తుపెట్టుకుంటామా? ఇలా ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకుంటామా? ఇలా ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం కదా. ఈ రోజున మన ఆపరేషన్ సింధూర్ 2 మహిళలే కదా నడిపింది, అవునా కాదా? అంటే వాళ్ళకి ఎంతో తజుర్బా ఉంటే వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఓకేనా? వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు ఎప్పుడైనా లైఫ్లో సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏ క్షణం వచ్చినా ఏ క్షణాన్ని మనం మిస్ చేయకూడదు. మంచితో కోసం ఉపయోగించాలి, మన ఎదుగుదల కోసం ఉపయోగించాలి. అందరికీ మైండ్ ఒకే విధంగా ఉంటుంది, కానీ ఆలోచన తీరులో తేడా ఉంటుంది. మనం మంచి కోసం ఆలోచిద్దాం, భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం, ఎదుగుదల కోసం ఆలోచిద్దాం. ఫ్యూచర్లో మనకంటూ గుర్తింపు వచ్చే విధంగా ఆలోచించాలి. అర్థమైందా? ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తారు? ఫోన్ అలారం వచ్చేసింది, స్నూజ్ చేస్తారు. మళ్ళీ పడుకుంటే 10 నిమిషాల తర్వాత లేద్దామని. ఎప్పుడైతే 10 నిమిషాలు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తావు? అలారం పెట్టుకుంటూ పొద్దున్న లేవాలని. మళ్ళీ స్నూజ్ చేసినామంటే నీ లక్ష్యం మారినట్టే కదా. ఒకసారి మన లక్ష్యం ఏదైనా అనుకున్నామంటే, ఇది జరగాలి అంటే దానికోసం మనం శ్రమిస్తే తప్పకుండా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, అడ్మిషన్స్ పడ్డాయి అనుకోండి, 31 తారీఖు వరకు అడ్మిషన్స్ ఉన్నాయంట. ఈరోజు తారీఖు ఎంత? 10. ఇంకా 20 డేస్ ఉన్నాయి కదా అని నువ్వు అశ్రద్ధ చేసినావు అనుకో, అప్పటికి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోతుంది, నెట్వర్క్ బంద్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు సర్వర్ పనిచేయడం ఏం చేస్తారు మీరు? లైఫ్ స్పాయిల్ అయిందా లేదా? తక్షణమే మీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో తక్షణమే ఆ పని చేయాలి. ఒక్క ఆలోచన మన జీవితాలనే మార్చేస్తుంది. ఓన్లీ వన్ థింకింగ్ అనేది జీవితాన్ని మనకు మార్చేస్తుంది. ఆ థింకింగ్ ఏ విధంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పొలంలో తండ్రి మందు కొడుతున్నాడు. ఆ మందు కొడుతున్నప్పుడు ఆ యొక్క స్మెల్ ఏదైతే ఉందో అతనికి పడక ఆ మందుకు తండ్రి చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ అబ్బాయి 7th క్లాస్, మీరు ఎంక్వైరీ చేయండి, ఆ అబ్బాయి పేరు చెప్పాలి మీరు దగ్గర నాకు. 7th క్లాస్ స్టూడెంటు, ఓకే. అయితే మా నాన్న ఈ విధంగా ప్రాణాలు కోల్పోయాడు, ఇంకా ఏ తండ్రి ఏ రైతు ప్రాణాలు కోల్పోకూడదు అని చెప్పేసి అతను ఏం చేశాడు? లైబ్రరీకి పోవడం, ఎన్నో పుస్తకాలు తిరిగేయడం జరిగింది. ప్రతి దాంట్లో ఎంతోమంది వైజ్ఞానికుల దగ్గరికి పోవాల్సి ఉంది. అందరి దగ్గరికి పోయి అతను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు ఏ విధంగా అని.
మెల్లమెల్లగా ఏం చేసిన ఒకసారి ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ ఫంక్షన్లో డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఆహా, మనిషి పట్టుకోకుండా చేయకుండా ఒక మిషన్ అందరినీ క్యాచ్ చేస్తుంది, అందరినీ ఫిగర్స్ క్యాచ్ చేస్తుంది. ఇలాంటిదే మనిషి పొలంలోకి వెళ్ళకుండా నేను ఏ విధంగా మందులు చల్లించాలని చెప్పి ఒక డ్రోన్ తయారు చేపించి మందులు చల్లించేది చేసింది. అంటే చూడండి, అతను చదువుకుని 7th క్లాసే కదా, అతని ఆలోచన ఎంత పెద్దగా ఉంది. అందుకోసం మన ఆలోచనలు కూడా పెరగాలి, మన ఆలోచనలు కూడా సవ్యమైన దిశలోకి పోవాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి. జీవితంలో మనం కూడా ఆ విధంగా నిలబడాలి అంటే మనం కూడా మన మెదడుని దేశం ఎదుగుదల కోసం ఉపయోగించాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్.